హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నిన్న ఒక సబ్స్క్రైబరు నేను పెట్టిన వీడియోకి ఒక కామెంట్ ఇచ్చారనమాట. మేడం, నిన్న వెల్లుల్లి కారం చేశారు కదా, వెల్లుల్లి కారం ఎలా చేయాలో చెప్పలేదు అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. సో వెల్లుల్లి కారం అంటే అదేదో పెద్ద ఇదేం కాదండి. ఇది కూడా మనం రెగ్యులర్గా ఇలా వాడుకునే కారం ఉంది కదా, ఈ కారం మనం ఎంత క్వాంటిటీలో కావాలో, ఇది వెల్లుల్లిపై వేస్తే ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి నేనైతే తక్కువ క్వాంటిటీ చేసుకుంటానండి. ఒక 1 వీక్కి, ఒక 10 డేస్కి వచ్చేలా చేసుకొని దాన్ని చక్కగా వెల్లుల్లిపాయలు ఇవ్వండి, కారం తీసుకొని ఈ ఎంత క్వాంటిటీ కావాలో అంత, ఒక కప్పు కారం తీసుకున్నాం అనుకోండి, అదే కప్పుకి చక్కగా సరిపడా వెల్లుల్లి. నేనైతే కొంచెం ఎక్కువ వెల్లుల్లి వాడతాను, వెల్లుల్లిపాయ అయితే. సో ఇట్లా ఇన్ని వెల్లుల్లిపాయలు, ఇంత కప్పు కారం తీసుకుంటే ఇన్ని వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి. ఇలా మిక్సీ పట్టుకున్న కారం ఇది పట్టిన తర్వాత కొంచెం తడిగా ఉంటుంది కదా ఆ వెల్లుల్లి తడి, అందుకని కొంచెంసేపు మనం కనుక ఎండకు పెట్టుకుంటే చక్కగా ఎండ తగిలే ప్లేస్లో తడి తగలకుండా పెట్టుకున్నామంటే ఇలా పొడి పొడిగా అవుతుంది కారం అంతా కూడా. చక్కగా ఇలా పొడి చేసుకొని, ముద్దగా ఉన్న కారం అంతా కూడా ఇలా పొడి చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది అనమాట, ఎక్కువ పాడవకుండా ఉంటుంది. కానీ స్మెల్ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు దీన్ని పొటాటో ఫ్రై చేస్తున్నాను. మార్నింగ్ అయితే గోంగూర పప్పు మాది. ఈ గోంగూర పప్పులోకి ఈవినింగ్ కదా కొంచెం ఫ్రై చేస్తున్నాను, చేసి దాంట్లోకి దీన్ని వేస్తున్నాను అనమాట. ఎక్సలెంట్ ఉంటుందండి కారం అయితే మాత్రం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మీ యొక్క డౌట్స్ని అడగండి మీ కామెంట్స్లో, అలాగే మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ తప్పకుండా నాకు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.